హాయ్ యువర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ ఆపరేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫర్దర్ డీటెయిల్స్కి పోయే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చూడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టూవర్ట్ పురానికి మన హీరోకి సంబంధం ఏంటి, స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు నుండి మన హీరో టైగర్ నాగేశ్వరరావు ఎలా అయ్యాడు, అండ్ టైగర్ నాగేశ్వరరావు కంప్లీట్ స్టోరీ ఏంటి అనేది ఈ మూవీలో అయితే మనం చూపిస్తారు ఫ్రెండ్స్. బట్ నేను చెప్పినంత ఈజీగా అయితే తెర మీద అయితే మనకు మూవీ అయితే కనబడదు ఫ్రెండ్స్. మనకు చాలా బాగా అయితే మూవీ మీద అయితే ఉంటుంది తెర మీద. సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, మన హీరో యాక్షన్ కానీ ఎక్కడ ఎవ్వరు తగ్గలేదు ఫ్రెండ్స్. వంశీ గారు అయితే గ్రేట్ జాబ్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ మూవీ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడాలంటే మనకు హీరో యాక్షన్ అయితే రవితేజ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ ఇన్ ద కెరియర్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్లో చాలా బాగా అయితే నాకు కనిపించారు రవితేజ గారు అయితే. ఇంకో విషయం చెప్పాలంటే సైడ్ క్యారెక్టర్స్ నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, జిషు సంగుప్తా గారు వాళ్ళ రోల్స్లో అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అయితే సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్లో అయితే దూరిపోయారు ఫ్రెండ్స్. ఎక్కడ మీకు ఓకే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అలా ఏం లేదు, ఎవరి రోల్స్లో వాళ్ళైతే దూరిపోయారు. అండ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఏంటి అంటే మనకు రవితేజ గారు అండ్ స్టోరీ చాలా బాగా అయితే తీశారు మనకు వంశీ గారు అయితే. ప్రీవియస్ 2 మూవీస్ కన్నా మనకు ఈ మూవీలో అయితే మనకు చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు రవితేజ గారు అయితే. అంటే మనకు ప్రీవియస్ 2 మూవీస్ అయితే మనకు రావణాసుర అండ్ అలానే రామారావు డ్యూటీ కన్నా ఈ మూవీలో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు, బాస్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్లో రవితేజ గారు అయితే బాస్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశారు. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మనకు మూవీ ఫస్ట్ హాఫ్లో చాలా మంచి సీన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం కానీ, మన హీరో ఎలివేషన్స్ కానీ, మన హీరో దొంగతనం చేసే విధానం కానీ, అండ్ కొన్ని విషయంలో అయితే నాకు లిటరల్లీ విలనే అనిపిస్తూ ఉంటుంది హీరో అయితే మనకి. అండ్ ఒక విషయంలో నా కోర్ట్ సీన్ దగ్గర లిటరల్లీ మన హీరోకి అసలు ఫీలింగ్స్ లేవు, ఏమి లేవు, ఏదో ఒక రూత్లెస్ మాన్స్టర్ ఉన్నట్టు ఉంటాడు. ఆ క్యారెక్టర్ బిల్డప్ చేశారు ఫస్ట్ హాఫ్లో అయితే. మనకు సెకండ్ హాఫ్లో అది మారిపోతుంది. బట్ అది నేను స్పాయిలర్ అయితే ఇవ్వను మీకు. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాలంటే లిటరలీ ఆసమ్ ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ట్విస్ట్, ఆ టర్న్. నేను మీకు స్పాయిలర్ ఇవ్వను ఇంటర్వెల్లో ఏమవుద్దని. సో అలానే మీరు ఉండండి, మీరు థియేటర్లో ఖచ్చితంగా చూడండి మూవీ అయితే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు ఈ మూవీలో లవ్ ట్రాక్ అవసరమా అని మీకు అనిపిస్తుంది. బట్ లవ్ ట్రాక్ కూడా మనకు ఈ మూవీలో సెంటిమెంటల్గా అండ్ మనకు స్టోరీ బిల్డప్ కొంచెం టైం తీసుకున్నారు మనం పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి. సో ఆ డైరెక్టర్ చేసిన ఫలితం అనేది నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది సో మన క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడానికి. సో అదైతే మనకు డైరెక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా మూవీ నెగిటివ్ విషయానికి వస్తే మనకు ఈ మూవీలో నెగిటివ్ అనేది ఏం లేదు. మనకు స్టూవర్ట్ పురం నాగేశ్వరరావు ఎవరు అనేది మనకు ఈ మూవీలో అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. అంటే కంప్లీట్ స్టోరీ అనేది మనకు చూపించారు. సో టైం అయితే పడుతుంది మూవీకి, అందుకోసం 3 hours పెట్టారు. బట్ నాకేంటంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ అనిపించాయి. అంటే 3 hours కాకుండా కొంచెం ఒక 10 minutes కానీ 20 minutes కానీ డ్యూరేషన్ తగ్గించుంటే బాగుండేది అనిపించింది. అంతేగాని మనకు మూవీలో మైనస్ పాయింట్స్ అనేవి అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మూవీ అయితే లిటరల్లీ ఆసమ్. మీరైతే మీరు ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా పోండి. అండ్ సెకండ్ హాఫ్లో అయితే మనకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైట్స్ కానీ, ఎమోషన్ కానీ, డ్రామా కానీ చాలా ఉన్నాయి. సో నాకు ఫైట్స్ అయితే బాగా నచ్చింది. ఫ్యాక్టరీలో ఫైట్ అయితే నాకు లిటరల్లీ ఆసమ్ అనిపించింది. మన హీరో అయితే ఓన్లీ హెడ్ షాట్ వేస్తూ ఉంటాడు. హెడ్ షాట్ ఏందంటబ్బా అనుకుంటారేమో. హెడ్ షాట్ అంటే మీకు మూవీ చూసిన తర్వాత మీకే అర్థం అది ఎందుకు అన్న హెడ్ షాట్ అంటున్నాడు అనేది. ఆ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ అయితే నేను జెన్యున్గా ఇస్తున్నాను. నా ఒపీనియన్ ప్రకారం అయితే మూవీ అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, యాక్టింగ్ కానీ ఎక్కడ మూవీలో ప్లస్ పాయింట్సే ఉన్నాయి కానీ మైనస్ అయితే ఏం లేదు. ఒక డ్యూరేషనే కొంచెం మైనస్ పాయింట్, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మూవీ అయితే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో పోయి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ మూవీస్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.